హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటి, బూట్ స్ట్రాప్ వాడిన దానికి వాడలేని దానికి మనం ఎన్ని ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం, ఇదంతా కూడా చూస్తాము. అండ్ బూట్ స్ట్రాప్ నేర్చుకోవడానికి మీకు ఇది ఒక మంచి వీడియో అవుతుంది అనమాట. ఓకే, అసలు బూట్ స్ట్రాప్ అంటే ఏంటి, ఎలా వాడతాము, ఎక్కడి నుంచి యూజ్ చేస్తాము, అసలు సిడిఎన్ అంటే ఏంటి, బూట్ స్ట్రాప్ క్లాసెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా కవర్ చేస్తాము. చాలా డీటెయిల్గా ఉంటుంది వీడియో కాబట్టి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. అండ్ ఈ వీడియోలో మనం బిల్డ్ చేసిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వీక్ మినిమం ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేది చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, అసలు ఫస్ట్ బూట్ స్ట్రాప్ ఎందుకు వాడతాము, అసలు అది ఏంటి అంటే, బూట్ స్ట్రాప్ ఏం చేస్తుంది, మనం నార్మల్గా సిఎస్ఎస్ రాయాలంటే ఒక 10-15 లైన్స్ రాయాలి, ఒక సర్టన్ అవుట్పుట్ రావాలి అంటే. బట్ మనం అదే బూట్ స్ట్రాప్ వాడుకున్నాం అనుకోండి, బూట్ స్ట్రాప్ ని మనం కరెక్ట్ గా వాడగలిగితే మనం అది 0 లైన్స్ తెచ్చవచ్చు. ఓకే, సేమ్ అవుట్పుట్ వస్తుంది, బట్ 0 లైన్స్ సిఎస్ఎస్ రాయొచ్చు. ఓకే, ఒకవేళ బూట్ స్ట్రాప్ లో ఎగ్జాక్ట్ అవుట్పుట్ రావడానికి కొద్ది లైన్స్ రావాలి అంటే డెఫినెట్ గా 15 లైన్స్ పడుతుంది. ఓకే, మనం సిఎస్ఎస్ లో ఒక 30-40 లైన్స్ రాస్తే బూట్ స్ట్రాప్ లో 40 లైన్స్ కన్నా తక్కువలోనే అయిపోతుంది. ఓకే, ఎందుకంటే బూట్ స్ట్రాప్ వాడు ఏం చేస్తాడు అంటే, సిఎస్ఎస్ లో మనం రాసే ఆ స్టైలింగ్ అంతా తీసుకెళ్లి క్లాసెస్ వైజ్ బండిల్ చేస్తాడు అనమాట. ఓకేనా, సో అది ఇప్పుడు అది ఏంటి ఎలా అన్నది మీకు క్లియర్ గా డెమాన్స్ట్రేట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి. ఓకే, ఇది సిఎస్ఎస్ వాడుకొని చేసిన అవుట్పుట్. ఓకే, అంటే ఒక HTML ఫైల్ ఉంది ప్లస్ సిఎస్ఎస్ ఉంది, సిఎస్ఎస్ ఫైల్. సో అప్పుడు వచ్చిన అవుట్పుట్ ఇది. అండ్ ఇది చూడండి దీని అవుట్పుట్. ఓకే, దీంట్లో మనం అసలు ఒక్కటి కూడా సిఎస్ఎస్ వాడలేదు. ఓకే, ఓన్లీ బూట్ స్ట్రాప్ వాడుకునే చేశాను. మీకు కోడ్ చూపిస్తారు చూడండి, ఇక్కడ చూసారా, లేఅవుట్ సిఎస్ఎస్ వర్షన్. ఓకే, ఈ ఫైల్ చూడండి, లేఅవుట్ సిఎస్ఎస్ వర్షన్. ఓకే, దీనిలో మనం ఏం లింక్ చేసాము, style.css ఫైల్ లింక్ చేసాము. ఓకే, సో ఇది HTML అన్నమాట. ఇది టోటల్ HTML ఫైల్. ఇక్కడ వరకు బాగానే ఉంది. మనం లింక్ చేసిన షీట్ ఏంటి, style.css. ఇప్పుడు ఈ style.css చూడండి, 59 లైన్స్. ఓకే, సో మనం మొత్తం ఇంత సిఎస్ఎస్ మాన్యువల్ సిఎస్ఎస్ రాస్తే మనకి ఈ అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు అదే మనం బూట్ స్ట్రాప్ యూస్ చేస్తాం అనుకోండి, ఇక్కడ చూసారా, లేఅవుట్ బూట్ స్ట్రాప్ వర్షన్. ఓకే, ఇది HTML ఫైల్. మనం దీంట్లో ఎక్కడైనా సిఎస్ఎస్ మనం లింక్ చేసామా, ఇది చూడండి, ఇది బూట్ స్ట్రాప్ min.css. ఓకే, ఈ style.css కాదు, ఇక్కడ మనం బూట్ స్ట్రాప్ ని లింక్ చేస్తున్నాం. బూట్ స్ట్రాప్ ని లింక్ చేసి మనం జస్ట్ ఈ కోడ్ రాస్తున్నాం అంతే. ఇక్కడ చూడండి, కార్డ్ బాడీ, కార్డ్ టైటిల్, ఇవన్నీ ఏంటి, క్లాసెస్. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, సిఎస్ఎస్ మనం రాసేదంతా బూట్ స్ట్రాప్ కంపెనీ వాడు ఏం చేశాడు, బూట్ స్ట్రాప్ క్లాసెస్ లో పెట్టి బండిల్ చేశాడు. ఓకే, అంటే ఇప్పుడు మనం జస్ట్ ఇప్పుడు ఈ కార్డ్ బాడీ అని పెట్టాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లెయిన్ HTML లో, సారీ, ఈ ప్లెయిన్ సిఎస్ఎస్ లో ఈ కార్డ్ బాడీ కావాల్సిన స్టైలింగ్ అంతా ఆల్రెడీ కార్డ్ బాడీ అన్న క్లాస్ లో బండిల్ చేసి ఇచ్చాడు బూట్ స్ట్రాప్ వాడు. సో దానివల్ల మనకి ఏమవుతుంది, జస్ట్ ఈ కార్డ్ బాడీ అని చెప్పి ఒక క్లాస్ యాడ్ చేస్తే చాలు. ఓకే, సిఎస్ఎస్ లో మనం ఇంత మాన్యువల్ గా రాసేది, ఇక్కడ చూసారా, కార్డ్ బాడీ, ఇదంతా కార్డ్ బాడీ H2, కార్డ్ బాడీ P, ఇదంతా కలిపి జస్ట్ ఒక సింగిల్ క్లాస్ లో వచ్చేస్తుంది. ఓకే, సో అందువల్లే మనం బూట్ స్ట్రాప్ వాడతాం అనమాట. ఫస్ట్ ఈ సిఎస్ఎస్ అది నేర్చేసుకుంటే, మీరు ఆల్రెడీ లాస్ట్ ఒక 3-4 వీడియోస్ సిఎస్ఎస్ మీద ఉంటాయి మన ఛానల్లో, ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. ఆ సిఎస్ఎస్ మొత్తం నేర్చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బూట్ స్ట్రాప్. ఓకే, సో ఇప్పుడు బూట్ స్ట్రాప్ ని ఎలా లింక్ చేస్తామో ఇదంతా కూడా మనం క్లియర్ గా చూద్దాం. ఓకే, ఇది జస్ట్ మీకు సిఎస్ఎస్ వాడడానికి బూట్ స్ట్రాప్ వాడడానికి మనకి లైన్స్ ఎంత తేడా వస్తుందో చూపించడానికి. ఓకే, సో దీనిలో మనం మాన్యువల్ సిఎస్ఎస్ వాడినప్పుడు 59 లైన్స్ వచ్చాయి. ఓకే, పోనీ గ్యాప్లో ఇవన్నీ తీసేసినా సరే చాలా వచ్చాయి. ఓకే, మినిమంలో మినిమం ఒక 40 లైన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఓన్లీ సిఎస్ఎస్. అదే బూట్ స్ట్రాప్ వర్షన్ జస్ట్ మనం ఇది లింక్ చేసాము బూట్ స్ట్రాప్, అసలు ఈ లింక్ అది ఎక్కడ ఉంటుంది అంతా కూడా నేను మీకు చెప్తాను. అండ్ వాడాల్సిన క్లాస్ నేమ్స్ వాడాం అంతే, సేమ్ అవుట్పుటే వచ్చింది మనకి. ఓకే, బట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంత తగ్గిపోయి, అక్కడ 59-40 లైన్స్ ఉన్నాయి, అసలు ఇక్కడ ఒక సిఎస్ఎస్ లైన్ కూడా లేదు, ఓన్లీ క్లాసెస్ ఉన్నాయి. ఓకే, సో అదే చెప్పాను దాకా, మనకి బూట్ స్ట్రాప్ కరెక్ట్ గా వాడడం తెలిస్తే సిఎస్ఎస్ లో కన్నా బూట్ స్ట్రాప్ లో మనం చాలా ఫాస్ట్ గా సేమ్ అవుట్పుట్ తెప్పించవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం లింక్ చేద్దాము. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, మీరు ఏం కంగారు పడకండి. ఓకేనా, ఇక్కడ జస్ట్ ఇంకో ఫైల్ క్రియేట్ చేయండి, index.html, నెక్స్ట్ index.css. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ index.html లోకి వెళ్ళి ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టి ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్గా మీకు ఈ కోడ్ వచ్చేస్తుంది. ఓకే, కొద్దిగా జూమ్ ఇన్ చేస్తాను. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, ప్లెయిన్ సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్, ఈ 2 ట్యాబ్స్ క్లోజ్ చేసేస్తాను. ఓకే, మీరు గూగుల్లోకి వెళ్ళి బూట్ స్ట్రాప్ అని కొట్టండి, బూట్ స్ట్రాప్ వస్తుంది. ఇది చూసారా, ఫస్ట్ లింక్. కావాలంటే ఈ లింక్ అది కూడా నేను మన కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, మీరు డైరెక్ట్గా ఆ లింక్ మీద కొట్టినా సరే ఈ పేజ్కి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇక్కడ కొడితే ఇది బూట్ స్ట్రాప్ హోమ్ పేజ్ అనమాట. ఓకేనా,
సో ఇక్కడ చూడండి ఎన్పిఎం ఐ బూట్ స్ట్రాప్. మీరు ఇదంతా ఏం చేయక్కర్లేదు. ఓకే, ఇదంతా మనం రియాక్ట్ అది వాడినప్పుడు ఇవన్నీ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఫస్ట్ ఇప్పుడు మనం ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వరకే కదా కవర్ చేసాం. కాబట్టి ఇప్పుడు ఆ హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్కి ఈ బూట్ స్ట్రాప్ని ఎలా లింక్ చేయాలి అని మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఏ వర్షన్ 5.3. ఓకే, డాక్స్లోకి వెళ్ళండి. డాక్స్లోకి వెళ్ళాక మీరు ఇలా కిందకి వెళ్తే ఇక్కడ చూసారా మనకి ఈ ఫైల్ ఉంది. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటి, ఇంక్లూడ్ బూట్ స్ట్రాప్స్ సిఎస్ఎస్ అండ్ జేఎస్. ఓకే, సో ఇప్పుడు వాడు ఇక్కడ ఈ లింక్ ఇస్తాడు. ఈ లింక్ ఇలా కాపీ చేయండి, లాస్ట్ వరకు కాపీ చేశారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఓకే, ఈ లింక్ ఏంటంటే నేను మీకు చెప్తా, ఇది సిడిఎన్ లింక్. ఓకే, సిడిఎన్ లింక్ అంటే ఏంటన్నా అంటే ఇప్పుడు బూట్ స్ట్రాప్ వాడు ఏం చేస్తాడు, మల్టిపుల్ ప్లేసెస్లో ఈ బూట్ స్ట్రాప్ తాలూకా కోడ్ అంతా పెడతాడు. ఓకే, అండ్ మనకి ఈ లింక్ ఏం చేస్తుంది అంటే ఆడ పెట్టిన మల్టిపుల్ లొకేషన్స్లో ఒక లొకేషన్ తాలూకా లింక్ ఇది. ఓకే, ఇక్కడ చూసారా cdn.jsdeliver.net/npm/bootstrap @5.3.8 ఇదంతా ఉంది కదా. సో ఇదంతా ఒక టోటల్ లింక్ అనమాట. మనం ఈ లింక్ ఎప్పుడైతే మనం హెచ్టిఎంఎల్ ఫైల్లో పెట్టామో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ బూట్ స్ట్రాప్ అంతా మన హెచ్టిఎంఎల్ ఫైల్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే వాడు ఏమేమి క్లాస్ ఇచ్చాడో ఆ క్లాసెస్ అన్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్లో పెట్టగానే సేమ్ అదే స్టైలింగ్ మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, ఈ లింక్ లేకుండా మీరు ఎన్ని క్లాసులు పెట్టినా సరే వేస్టే. ఓకేనా, సో అది గుర్తుంచుకోండి కంపల్సరీగా. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి, యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ పాపర్ అండ్ అవర్ జేఎస్ సెపరేట్లీ. ప్రస్తుతానికి మనం ఓన్లీ సిఎస్ఎస్ చేస్తున్నాము. ఓకే, ఇది ఇలా ఉంచుదాం. బట్ ఇన్ కేస్ మనకి జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీ అది కూడా కావాలి అంటే మనం జస్ట్ ఇది కూడా కాపీ చేస్తాం. ఓకే, ఇదంతా సెకండ్ పాయింట్లోనే ఉంది. సెకండ్ పాయింట్లోనే ఈ సెక్షన్ ఉంది. ఇదంతా మనం ఎక్కడ పెడతాము, బాడీ ఉంది కదా, బాడీ మధ్యలో ఇక్కడ పెట్టాము. ఓకే, సో ఇవి కూడా సిడిఎన్ లింక్స్. ఇక్కడ చూసారా cdn.jsdeliver. ఓకే, ఇది ఏంటి, ఒకటి పాపర్ జేఎస్ది, ఒకటి min.js, ఒకటి జావా స్క్రిప్ట్ది. ఫైన్. జావా స్క్రిప్ట్ అంటే ఇంకా అసలు మనం జావా స్క్రిప్ట్ యూజ్ అక్కర్లేదంటే కాదు. బూట్ స్ట్రాప్ ఎంత జావా స్క్రిప్ట్ వాడుతుందో ఆ జావా స్క్రిప్ట్ తాలూకా లింక్ ఇది. ఓకేనా, మన ఫంక్షనాలిటీ బిల్డ్ చేసుకోవడానికి మనం జేఎస్ అది వాడాలి, జావా స్క్రిప్ట్ అది వేరు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం index.css ఫైల్ క్రియేట్ చేసామని అక్కర్లేదు, నేను ఏదో జస్ట్ అలవాట్లో క్రియేట్ చేస్తా, అది మూసేయండి. ఓకే, ఇక్కడ మనం ఎక్కడ అటాచ్ కూడా చేయము, అది పేరు మై సైట్. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు సపోజ్ మనకి పైన nav బార్ కావాలి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ చూడండి లేఅవుట్లోకి వెళ్తాం. బ్రేక్ పాయింట్స్ ఉన్నాయి, కంటైనర్స్ ఉన్నాయి, గ్రిడ్ ఉంది, కాలమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఒక్కొక్క కేటగిరీ వైజ్ డివైడ్ అయిపోయి ఫామ్స్లో ఇక్కడ చూడండి ఫామ్ కంట్రోల్ ఉంది, సెలెక్ట్, చెక్ బాక్స్ అండ్ రేడియోస్, రేంజ్, ఇన్పుట్ గ్రూప్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, మనం ఏం కావాలనుకున్నాం, ఫస్ట్ పైన nav బార్ కావాలనుకున్నాం. nav బార్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ పర్పుల్ది ఉంది కదా, ఇదంతా మనం ఈ వెబ్సైట్ తాలూకా nav బార్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు కిందకి అలా వెళ్తే ఇక్కడ చూసారా nav బార్ ఉంది, nav బార్ మీద కొడతాం. nav బార్ మీద కొట్టగానే ఇక్కడ చూసారా nav బార్ రిక్వైర్ ర్యాపింగ్ .nav బార్ విత్ nav బార్ ఎక్స్పాండ్ ఫర్ రెస్పాన్సివ్ కొలాప్సింగ్ అండ్ కలర్ స్కీమ్. సో ఇక్కడ ఇదంతా ఇచ్చాడు. ఓకే, బట్ కిందకి వెళ్తే ఇక్కడ చూసారా మనకి ఈ nav బార్ అన్నది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, nav ఇదేంటి HTML ట్యాగ్, ఇది ఇక్కడ ఎండ్ అయింది. సో మనం ఆ పై నుంచి ఇక్కడ వరకు పెడితే మనకి ఈ అవుట్పుట్ వస్తుంది. ఓకే, అదర్ వర్డ్స్లో ఎలా చెప్పొచ్చు, మనకి ఈ అవుట్పుట్ కావాలనుకోండి మన వెబ్సైట్లో మనం ఈ కోడ్ పేస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూస్తే డ్రాప్ డౌన్ కొడితే ఇదంతా వచ్చింది. మనకు జస్ట్ ఫస్ట్ ఇదే కావాలనుకుందాం, లేకపోతే సెపరేట్గా ఇది కూడా చూసారా nav బార్, ఇది .nav bar -brand కెన్ బి అప్లైడ్ టు మోస్ట్ ఎలిమెంట్స్ బట్ అన్ యాంకర్ వర్క్స్ బెస్ట్. లేకపోతే ఇది ఒకటి బూట్ స్ట్రాప్ అండ్ టెక్స్ట్. ఇక్కడ చూసారా బూట్ స్ట్రాప్ అనేది ఓన్లీ లోగో ఉంది ఇక్కడ ఇలాగా. అదే మీకు లోగో పక్కన టెక్స్ట్ కూడా కావాలి, ఇప్పుడు మనకి అమెజాన్ అది ఉంటుంది, లేకపోతే యూట్యూబ్ అది ఉంటుంది, లేకపోతే వేరే ఏదైనా సైట్ ఉంటుంది. ఓకే, nav బార్ పక్కన టెక్స్ట్ కావాలనుకుంటే అప్పుడు ఇలాంటిది పేస్ట్ చేయవచ్చు. అవి ఏం అక్కర్లేదు, లోగో వద్దు, ఏది వద్దు అనుకోండి, జస్ట్ ఇక్కడ చూసారా ఇది ఇలా ఉంది. మీకు ఇది రెస్పాన్సివా కాదా కావాలి అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా. ఓకేనా, సేమ్ ఇప్పుడు అదే ఇలా ఎక్స్పాండ్ చేసాము, ఇక్కడ చూసారా ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇదే కావాలి, అప్పుడు ఏం చేస్తాం, ఇది కాపీ చేస్తాము, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, మనం ఇందాక పేస్ట్ చేసిన స్క్రిప్ట్స్కి ఈ పైన నావ్కి సంబంధం లేదు. nav అనేది ఒక సెపరేట్ ఎలిమెంట్, ఈ స్క్రిప్ట్ అనేది ఒక సెపరేట్, ఈ స్క్రిప్ట్ అనేది ఒక సెపరేట్. ఈ రెండు స్క్రిప్ట్స్ బాడీకి ఎండింగ్లోనే ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసామా, లేదు. ఓకే, మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మనం ఇందాక పెట్టింది మళ్ళీ వచ్చింది, అది ఇప్పుడు పెట్టారు అనుకోండి. చూసారా సేమ్ మనం ఎక్కడ బూట్ స్ట్రాప్ పేజ్లో ఎలా చూసాం మనం,
ఎప్పుడైతే మనకి స్క్రీన్ చిన్నది అవుతుందో అప్పుడు కొలాప్స్ అయిపోయి ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నాం. ఓకే, వాడు ఇచ్చిన కోడ్ని మనం అలా కాపీ పేస్ట్ చేసాం, ఆటోమేటిక్గా మనకు కూడా అదే వచ్చింది. ఓకే, ఇక్కడ చూసారు nav. సో ఇప్పుడు డెవలపర్స్గా మన టాస్క్ ఏంటి, nav బార్ బదులు మై సైట్, లేకపోతే మీ సైట్ మీరు ఏ పేరు పెట్టుకుంటున్నాం అనుకుంటున్నారో అది. ఓకే, దాని తర్వాత ఇది బటన్, ఇది వాడు ఇచ్చింది. మనం ఇక్కడ పేర్లు అవి మార్చేసుకుంటాం. ఇక్కడ చూసారా డిసేబుల్డ్, ఇక్కడ చూసారా ఏరియా డిసేబుల్డ్ ట్రూ, ఇక్కడ డిసేబుల్డ్ అని చెప్పి ఇంకొక క్లాస్ ఇది తీసాం అనుకుంటాం. ఇక్కడ చూసారా ఇది కూడా తీసేస్తే హెచ్ఎఫ్ హ్యాష్, ఇక్కడ చూసారా ఈ డిసేబుల్డ్ అనే బటన్ కూడా మనకి వర్కింగ్. అదే మనం ఇక్కడ జస్ట్ డిసేబుల్డ్ అని పెట్టాము. ఓకే, మనం ఇందా పెట్టినట్టు ఏరియా డిసేబుల్డ్ ట్రూ అని పెట్టాము. మీకు ఇది ఏంటో తెలియాలనుకోండి, మీరు ఏ అట్రిబ్యూట్ అయితే యాడ్ చేశారో లేకపోతే మీకు ఏ అట్రిబ్యూట్ అయితే అర్థం కావట్లేదో ఆ అట్రిబ్యూట్ మీద మీరు జస్ట్ మీ కర్సర్ తీసుకెళ్ళి హవర్ చేస్తే మనకి VS కోడ్లో చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇండికేట్స్ దట్ ది ఎలిమెంట్ ఈస్ పర్సీవబుల్ బట్ డిసేబుల్డ్, సో ఇట్ ఈస్ నాట్ ఎడిటబుల్ ఆర్ అదర్వైజ్ ఆపరబుల్. ఓకే, బట్ ప్రస్తుతానికి వాడు ఆల్రెడీ ఇలా ఇచ్చాడు కాబట్టి ఇలా పేస్ట్ చేస్తున్నాను. సరిపోయింది. ఇక్కడ చూసారా డిసేబుల్డ్ అన్నది మనకి ఇంకా క్లిక్ అవ్వట్లేదు, కర్సర్ పాయింటర్గా కూడా మారట్లేదు, చేయలే రావట్లేదు ఇక్కడ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఫర్ సపోజ్ మనకి ఏం కావాలి, సపోజ్ క్యారసల్ కావాలి అంటే ఇమేజ్ అవి మారుతూ ఉండాలి ఇలాగా. ఓకే, దాన్ని క్యారసల్ అంటాం మనం. సో ఇప్పుడు ఈ క్యారసల్ మీద క్లిక్ చేసాం, క్యారసల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, ఇది ఎలా వచ్చింది. ఓకే, మనం కావాలంటే డైరెక్ట్గా ఇదే మనం ఇలా పేస్ట్ చేసేసుకోవచ్చు. లేదు మనకు చూసారా ఇది వచ్చింది ఇండికేటర్స్, ఈ స్టైల్లో కావాలి, ఈ స్టైల్లో కావాలంటే మనం ఈ కోడ్ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, సో బూట్ స్ట్రాప్ అంతా ఏం లేదబ్బా, బూట్ స్ట్రాప్ అంతా ఏంటి అంటే మనం కొన్ని పదులు లైన్లు రాసే CSSని అంతా తీసుకొచ్చి ఆడే రాసేసుకుంటాడు. ఆడిచ్చిన క్లాసులని మనం కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి, అంతే CSS. ఓకే, సింపుల్. ఇప్పుడు మనం ఇక్కడ ఇది కాపీ చేస్తాం, మనకి ఇలా కావాలి, ఇది కాపీ చేస్తాం, కాపీ చేసి ఇక nav బార్ ఉంది, nav బార్ కింద పేస్ట్ చేస్తాము. ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా ఇక్కడ ఏం రాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, సపోజ్ BMW కార్, ఏదో ర్యాండమ్ ఇమేజ్ ఏదో కొట్టుకోండి. ఓకే, BMW కారో లేకపోతే నాకు ప్రస్తుతానికి నాకు ఈ వీడియో చేసే టైంకి కార్స్ గుర్తొస్తున్నాయి, కార్సే పెట్టేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసారా ఇది ఉంది. ఓకే, కాపీ ఇమేజ్ అడ్రస్, కాపీ ఇమేజ్ అడ్రస్, ఇక్కడ చూసారా సోర్స్ దగ్గర డాట్లు ఇచ్చాడు, పేస్ట్ చేస్తాం. అండ్ అలానే ఇది ఒకటి ఉంది, మళ్ళీ కాపీ ఇమేజ్ అడ్రస్ పేస్ట్ చేస్తాం. ఓకే, అండ్ మళ్ళీ అన్ని సేమ్ డైమెన్షన్స్లోని లేకపోతే అన్ని సేమ్ ఒకటే సిమిలర్, ఎగ్జాక్ట్గా సేమ్ అవ్వట్లేదు, సిమిలర్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి ఇది స్క్వేర్ లాగా ఉంది, ఇది వర్టికల్గా ఉంది. ఓకే, ఎలా అయితే మనకి మ్యాజిక్ అయిపోద్ది, మ్యాజిక్ అయిపోవడం సరిగ్గా అవుట్పుట్ రాదు. ఫస్ట్ 2 ఇమేజెస్ ఏ డైమెన్షన్స్లో ఉన్నాయో థర్డ్ ఇమేజ్ కూడా అదే డైమెన్షన్లో ఉండాలి. ఓకే, లేకపోతే మూడు సిమిలర్ డైమెన్షన్స్లో ఉండాలబ్బా అది. ఓకే, కాపీ ఇమేజ్ అడ్రస్ పెడతాం. ఇక్కడ చూసారా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇమేజ్ ఎంత పెద్దది వచ్చింది. ఓకే, కొడితే మారుతుంది ఇదంతా. ఇక్కడ చూడండి క్యారజల్ ఎగ్జాంపుల్ ఇండికేటర్స్, క్యారజల్ స్లైడ్. ఓకే, ఇవి ఇండికేటర్స్కి సంబంధించి అంటే లెఫ్ట్ రైట్ బటన్స్. ఇక్కడ చూసారా స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3 అలా. ఓకే, ఇవి ఏంటి ఇండికేటర్స్ అంటే ఏంటి, ఇవి. ఓకేనా, వీటిని ఇండికేటర్స్, ఆ బటన్స్ ఇవి. కానీ అది ఏది ఎక్కడ ఉండాలి ఇదంతా కూడా ఆల్రెడీ వాడు రాసేసుకున్నాడు, అందువల్లే మనం జస్ట్ మనకు కావాల్సిన ఇమేజెస్ పెట్టగానే మనకు అక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ రైట్ యారో బటన్స్ ఉన్నాయి కదా అవి ఇవి. ఓకే, ఇది చూడండి ప్రీవియస్ బటన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది, ఇది నెక్స్ట్ బటన్ రైట్ సైడ్ ఉండేది. ఓకే, ఇక్కడ చూసారు వాడు క్లాసర్లో ఏమేమి యాడ్ చేశాడు, క్యారజల్ కంట్రోల్ నెక్స్ట్, క్యారజల్ కంట్రోల్ ప్రీవియస్, ప్రీ1 పెట్టాడు. ఇవన్నీ మనం జస్ట్ బూట్ స్ట్రాప్ లింక్ పెట్టుకుంటే ఓన్లీ ఈ క్లాసెస్ మనం పెట్టుకున్నా సరే పని చేయదు. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఎప్పుడైతే లింక్ చేసామో అప్పుడు ఈ క్లాసెస్ అన్నిటికీ పవర్ ఉంటుంది. ఓకే, లేకపోతే ఈ క్లాసెస్ అన్నీ జస్ట్ ఉంటాయి అంతే, ఏం పని చేయవు. ఓకేనా, కావాలంటే మనం ఇది కామెంట్ అవుట్ చేసేద్దాము. ఇక్కడ చూడండి పని చేసిందా, చూడండి అన్నీ ఒకదాని కింద ఒకటి వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మారిపోయింది మొత్తం అంతా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లింక్ ఉందో అప్పుడే ఆ బూట్ స్ట్రాప్ అంతా మన HTML ఫైల్స్లో వస్తుంది. ఓకే, పెట్టాము వచ్చేసింది. దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఫామ్ కావాలి. ఓకేనా, సపోజ్ ఇక్కడ పైన ఇలా వెళ్తే ఇక్కడ చూసారా ఫామ్ ఉంది, ఫామ్లో ఇక్కడ చూడండి ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఉంది. ఫామ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం లాగిన్ చేయడానికైనా లేకపోతే ఇప్పుడు మనకి ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్తే వాడు ఎంక్వైరీ ఫామ్ ఉంచాడు. ఓకే, అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ ఫామ్ ఫిల్ చేయండి అని కానీ, లేకపోతే మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఈ ఫామ్ ఫిల్ చేయండి అని కానీ అలా ఉంటుంది. ఓకే, సో అలాంటివి ఫామ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎంక్వైరీ ఫామ్స్.
ఓకే, ఎంక్వైరీ ఫామ్స్లో కావాలి అంటే జస్ట్ మనం ఈ ఫామ్స్ కేటగిరీలోకి వెళ్తాము. ఇక్కడ చూసారా ఫామ్ కంట్రోల్ నేమ్ ఉంది, ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏరియా ఉంది. మనం దీన్ని మనకు కావాల్సినట్టు మనం ఆల్టర్ చేసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ మనం ఒక సింపుల్ ఫామ్ క్రియేట్ చేద్దాం. ఏంటి ఆ సింపుల్ ఫామ్? ఈమెయిల్ అడ్రస్ అంటే ఎప్పుడైతే యూజర్కి ఒక డౌట్ ఉందో ఆ యూజర్ వచ్చి మనకి ఈ ఫామ్ మనం ఫిల్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫామ్ కంట్రోల్లోకి వెళ్ళండి. మనకు జస్ట్ ఈమెయిల్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏరియా అని ఉంది కదా, సో అది ఇలా పెడదాం. పెట్టి ఇక్కడ ఫామ్ ఇక్కడ చూసారా మనకు ఆల్రెడీ వచ్చేసాయి. బట్ మనం దీన్ని ఆల్టర్ చేసుకోవాలి. ఆల్టర్ చేయడం అంటే ఏంటి? వాడు ఇచ్చినట్టు ఎగ్జాక్ట్గా వద్దు, మనకు కొంత అంటే ఇది మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరికి అక్కర్లేదు. మనకి జస్ట్ స్క్రీన్ ఎంత ఉందో దాంట్లో 75% ఉంటే చాలు. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ చూడండి, మన ఓన్ క్లాసెస్ మనం రాసుకోవాలి అంటే ఇక్కడ చూడండి బార్డర్ ఉందా. మనం సపోజ్ బార్డర్ కావాలి అంటే బార్డర్ అని చెప్పి టైప్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూసారా బార్డర్ టాప్, బార్డర్ ఎండ్, బార్డర్ బాటమ్, బార్డర్ స్టార్. అంటే ఇక్కడ ఏంటి, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క అవుట్పుట్. ఓన్లీ బార్డర్ అని పెడితే మొత్తం 4 వైపులో బార్డర్ వస్తుంది. బార్డర్ టాప్ అంటే ఓన్లీ టాప్ సైడే బార్డర్ వస్తుంది. బాటమ్ ఎండ్ అంటే బార్డర్ ఎండ్ అంటే ఇటు సైడ్ వస్తుంది. ఓకే, బార్డర్ బాటమ్ అంటే ఇటు, బార్డర్ స్టార్ట్ అంటే ఇటు. ఇప్పుడు మనకి బార్డర్ కావాలంటే ఫామ్కి ఇటు సైడ్ కావాలి, మొత్తం కావాలి కాబట్టి బార్డర్ పెడతాం. ఇక్కడ చూసారా ఏం రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తాము, బార్డర్ 1. ఇక్కడ చూసారా వాడు కొన్ని క్లాసెస్ ఇచ్చాడు. ఇక్కడ చూసారా బార్డర్ ప్రైమరీ అంటే ఇది, బార్డర్ ప్రైమరీ సటిల్ అంటే ఇలా వస్తుంది. సో ఇక్కడ వాడు ఇచ్చిన క్లాసెస్లో మనం ఏ క్లాస్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఇష్టం వచ్చిన క్లాసులు పెట్టేసి అవుట్పుట్ రావట్లేదు అంటే అవ్వదు. ఓకే, వాడు కొన్ని క్లాసెస్ ఇస్తాడు. బూట్ స్ట్రాప్ ఉన్నదే దానికి. వాడు కొన్ని క్లాసెస్ ఇస్తాడు, ఆ క్లాసెస్ మాత్రమే మనం వాడాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కలర్లోకి వెళ్ళండి. కలర్లోకి వెళ్తే ఇక్కడ చూసారా బార్డర్ కలర్ ఇక్కడ పెట్టాం. బార్డర్ 1 ఎందుకో నేను చెప్తాను. బార్డర్ ప్రైమరీ ఇప్పుడు ఇక్కడ పెడితే ఇక్కడ చూసారా బార్డర్ ప్రైమరీ అంటే ఏంటి, బ్లూ కలర్ వచ్చింది ఇక్కడ. ఓకే, మీకు కనిపిస్తుందా, ఇది బ్లూ కలర్ బార్డర్. ఓకే, అదే ఇప్పుడు మనకి బార్డర్ రెడ్ కావాలి. బార్డర్ రెడ్ అంటే ఏంటి, బార్డర్ రెడ్ అంటే ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఎన్ని ఎలిమెంట్, 1 2 3 4 5 6 7. 7th క్లాస్ ఏది, 2 4 6 7. ఇక్కడ చూసారా బార్డర్ డేంజర్ ఎప్పుడైతే పెట్టామో ఆటోమేటిక్గా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ బార్డర్ విడ్త్ అది పెరగాలనుకోండి, బార్డర్ 1 బదులు బార్డర్ 2 పెడతాము. చూసారా ఇక్కడ బార్డర్ విడ్త్ అది కూడా ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి విడ్త్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చూసారా మాక్సిమం 5 వరకు ఉంది. బార్డర్ 5 పెడితే ఎంత బార్డర్ వస్తుంది. ఓకే, బార్డర్ 4 పెడితే ఎంత వస్తుంది, బార్డర్ 3 పెడితే ఎంత, బార్డర్ 2 పెడితే ఎంత, బార్డర్ 1 పెడితే ఎంత. మనం ప్రస్తుతానికి బార్డర్ 2 పెట్టాం, అదే బార్డర్ 5 పెట్టాం అనుకోండి. చూసారా ఇంకొద్ది థిక్గా వస్తుంది అనమాట. ఓకే, ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది అబ్బా, అది మ్యాటర్. అదే మనం ఇప్పుడు బార్డర్ రేడియస్ పెట్టాలంటే ఇక్కడ చూసారా రౌండెడ్ టాప్, రౌండెడ్ ఎండ్. ఇది ఇక్కడ అది ఎంత రౌండెడ్ అవ్వాలి అంటే దీన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూసారా. ఓకే, ఇవన్నీ బార్డర్ కేటగిరీలో, ఇవంతా బార్డర్ సెక్షన్లో. ఇక్కడ చూడండి బార్డర్ సెక్షన్ లోపల మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, రేడియస్ సైజెస్ ఇవన్నీ. ఓకే ఫైన్. మనకి ఇంకా కావాలంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, షేప్లు ఇవి వాడుకోవాలి. ఇంకా మన ఓపిక, మనం డాక్యుమెంటేషన్ ఎంత తవ్వితే అంత వస్తుంది. ఓకే, నేను మీకు బూట్ స్ట్రాప్తో మీరు ఎలా స్టార్ట్ అవ్వాలో అని చెప్పి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బూట్ స్ట్రాప్ మీకు వచ్చేలా చేస్తున్నాను. ఓకే, బట్ బూట్ స్ట్రాప్తో ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది, ఇంకా డెప్త్గా వెళ్ళాల్సింది మీరే. ఓకే, సో ఇప్పుడు మనం రౌండెడ్ 4 అని పెడదాం. రౌండెడ్ చూసుకోండి, లెటర్ కూడా తేడా రాకూడదు. ఒక లెటర్ తేడా వచ్చినా సరే అది ఇంప్లిమెంట్ అవ్వదు. ఇక్కడ చూసారా రౌండెడ్ 4 అంటే మనకు ఆల్రెడీ బార్డర్ రేడియస్ వచ్చేసింది. అదే రౌండెడ్ సర్కిల్ అని పెట్టాము. చూసారా బార్డర్ సర్కిల్ షేప్లో ఇచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి బార్డర్ సర్కిల్. ఓకే, బట్ ఇక్కడ ఎందుకన్నా రౌండ్గా ఉంది, మరి మనకి ఎందుకు అలా వచ్చింది అంటే మనది రెక్టాంగిల్ షేప్. ఓకే, ఇక్కడ ఏంటి 75 × 75 అంటే స్క్వేర్. ఇక్కడ చూసారా 75 × 75 అంటే స్క్వేర్కి మనం సర్కిల్ వేస్తే కరెక్ట్గా సర్కిల్ లాగా వస్తుంది. అదే మనం రెక్టాంగిల్కి సర్కిల్ వేస్తే ఇలాగే వస్తుంది, మనకు వచ్చింది కదా అలా వస్తుంది. ఓకే, కాబట్టి సర్కిల్ కాకుండా 4 పెడదాం. బాగా వచ్చింది. ఇప్పుడు మనకి విడ్త్ అంత వద్దు, విడ్త్ ఏం కావాలి 50. మీరు చూసారా
పేజ్ ఎంత ఉందో దాంట్లో 50%. చూడండి. ఓకే, పేజ్ ఎంత ఉందో దాంట్లో 50%. ఓకే, అండ్ అలానే సెంటర్తో పాటు 50%తో పాటు సెంటర్లో ఉండాలి. సెంటర్లో ఉండాలంటే ఏంటి? ఆటో చూసారా, సెంటర్ MT2. మీరు ఏం లేదు, మీకు బూట్ స్ట్రాప్ మీరు ఎలా మాస్టర్ చేయాలో నేను మీకు చెప్తాను. కరెక్ట్గా చూడండి. మీకు సపోజ్ మార్జిన్ కావాలి, మీరు ఏం చేస్తాము? మార్జిన్ అని కొడతాం. ఇక్కడ సెర్చ్ ఉందా, సెర్చ్లో మార్జిన్ అని కొడతాం. ఫస్ట్ ఏది వస్తుందో దాని మీద కొట్టేయండి. ఓకే, ఇక్కడ చూసారా, వేర్ ప్రాపర్టీ ఈజ్ వన్ ఆఫ్ మార్జిన్ ఫర్ క్లాసెస్ దట్ సెట్ మార్జిన్ P ఫర్ క్లాసెస్ ది సెట్ ప్యాడింగ్. ఓకే, ఇప్పుడు ఈ M తర్వాత T పెడితే మార్జిన్ టాప్. ఇక్కడ చూసారా, మార్జిన్ టాప్ ఆర్ ప్యాడింగ్ టాప్. ఓకే, B పెడితే either మార్జిన్ బాటమ్ ఆర్ ప్యాడింగ్ బాటమ్. S పెడితే మార్జిన్ లెఫ్ట్ ఆర్ ప్యాడింగ్ లెఫ్ట్. ఓకేనా, అండ్ ఎండ్ అయితే మార్జిన్ రైట్ కానీ లేకపోతే ప్యాడింగ్ రైట్ కానీ వస్తుంది. దాని తర్వాత లాస్ట్ అంటే ఇప్పుడు మనం చూసాం కదా, MT2 అని పెడితే ఏమవుతుంది? M అంటే మార్జిన్ అని, T అంటే టాప్ అని. ఓకే, 2 అంటే ఎంత స్పేసింగ్ రావాలి? ఇక్కడ చూసారా, 0 అంటే ఫర్ క్లాసెస్ దట్ ఎలిమినేట్ ది మార్జిన్ ఆర్ ప్యాడింగ్ బై సెట్టింగ్ ఇట్ టు 0. 1 అంటే కొద్దిగా స్పేసింగ్, 2 అంటే 1 కన్నా ఎక్కువ, 3 అంటే 2 కన్నా ఎక్కువ, అలా అనమాట. హైయెస్ట్ ఏంటి? 5. అదే ఇప్పుడు మనం MT5 అని పెట్టాము, చూడండి ఇంత స్పేసింగ్ వచ్చింది. ఓకే, అదే మనకి పైన కిందన రావాలి. ఇప్పుడు మనం T పెట్టాం కాబట్టి ఓన్లీ పైనే వస్తుంది. అదే పైన కిందన రెండింటి వైపు ఈక్వల్ మనకి లెంత్ కావాలి, లైక్ ఈక్వల్ డిస్టెన్స్ కావాలి అంటే Y పెడతాం. ఓకే, Y అంటే ఏంటి? Y యాక్సెస్. ఓకే, టాప్ బాటమ్ Y పెట్టాము. చూసారా, పైన ఎంత స్పేసింగ్ వచ్చిందో కింద కూడా అంత స్పేసింగ్ వచ్చింది. ఓకే, మనకి ఈ పర్టికులర్ సెక్షన్ ఉంది కదా, ఈ ఎప్పుడైతే ఈ ఫామ్ ఉందో ఈ ఫామ్ వెనకాతలంతా మనకి బ్లాక్ కలర్ కావాలనుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? దీనికి డివ్ పెడదాం. డివ్ పెట్టి ఈ ఫామ్ అంతటిని ఆ డివ్ లోపల తోసేద్దాము. తోసేసి ఇప్పుడు ఇక్కడ డివ్ లోపల క్లాస్ ఇస్తాము. క్లాస్ ఇచ్చి బీజీ బ్లాక్ ఇచ్చాము అనుకోండి. ఇక్కడ చూసారా. ఓకే, ఇక్కడ చూడండి, ఫామ్ అది ఉంది. ఓకే, MY5 ఉంది, M ఆటో ఉంది, సరిపోయింది ఇదంతా. ఇప్పుడు మనకు అదే బోర్డర్ ఇక్కడ కావాలి. చూసారా. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ అంతా వైట్ కావాలి. ఓకే, మనం CSS ప్రాపర్టీ ఏం వాడతాము? కలర్ ప్రాపర్టీ వాడతాం, టెక్స్ట్ కలర్ మార్చండి. కాబట్టి అదే కొట్టండి ఇక్కడ కలర్. చూసారా, టెక్స్ట్ ప్రైమరీ ఉంది, టెక్స్ట్ ప్రైమరీ ఎంఫసిస్ ఉంది. ఇదంతా మనం ఎలా వాడతాము? డైరెక్ట్గా ఈ క్లాస్ పెట్టేస్తాం. ఓకే, మనకు వైట్ కావాలనుకోండి, టెక్స్ట్ లైట్, దీన్ని ఎలా తీసుకొచ్చి పెట్టుకుని ఇక్కడ చూసారా, మా డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా అవుతాయి. ఓకే, మనకి హైట్ కావాలనుకోండి. ఓకే, H100 రాలేదు కదా. అలాంటి టైంలో మనం ఏం చేస్తాము? స్టైల్ హైట్ 100 VH. ఇప్పుడు ఇక్కడ చూసారా ఎంత వచ్చింది మనకి. ఓకే, మనకి ఇంకా ఫైనల్గా మనకి ఏం కావాలి? ఈ బార్డర్ తీసేద్దాం. ఇంకా మీకు జస్ట్ క్లాసెస్ అవి ఎలా వాడాలో చెప్పడానికి అని చెప్పి ఇది పెట్టా, సరిపోయింది. మనకి ఈ ఫామ్ మధ్యలో కావాలి అంటే మనం ఏం చేస్తాము? ఫ్లిక్స్ చేస్తాం బాక్స్ని. ఇప్పుడు ఇక్కడ ఫ్లిక్స్ అని కొడదాం. ఓకే, ఇక్కడ మనం ఫ్లెక్స్ బాక్స్ పెడదాము. ఇక్కడ ఫ్లెక్స్ అని వచ్చింది కదా, ఎనేబుల్ ఫ్లెక్స్ బిహేవియర్స్. ఇక్కడ చూసారా, ఫస్ట్ క్లాస్ ఏంటి? ప్లే డిస్ప్లే యూటిలిటీస్ టు క్రియేట్ అ ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డైరెక్ట్ చిల్డ్రన్ ఎలిమెంట్స్. ఈ క్లాస్ యాడ్ చేస్తాం. ఒక ఎలిమెంట్ని ఫ్లెక్స్ బాక్స్ చేయాలి అంటే జస్ట్ దాన్ని మనం ఇలా పెడతాం. ఓకే, పెట్టగానే ఇప్పుడు ఇక్కడ మనకి ఏ చేంజ్ కనిపించదు, బట్ ఇప్పుడు కనిపిస్తుంది. ఏంటి? ఎలైన్ ఐటమ్స్ సెంటర్. చూసారా, వర్టికల్గా సెంటర్లోకి వచ్చింది. అండ్ మనం ఇక్కడ M ఆటో అని పెట్టాం కదా, అందువల్ల లెఫ్ట్ రైట్ ఆటోమేటిక్గా ఈ ఎలిమెంట్ గ్యాప్ తీసేసుకుంటాం. అదే మనం ఇప్పుడు చూడండి, M ఆటో తీసాం, లెఫ్ట్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము? జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే, ఆ క్లాస్ యాడ్ చేస్తాం, సరిపోయింది. ఇంకా లాస్ట్ ఇప్పుడు మీకు ఎలా అయితే ఇది వాడాలి అనే ఎగ్జాంపుల్తో పాటు చెప్పానో ఇంకొక సెక్షన్ కూడా బిల్డ్ చేస్తాము. ఇంకా అది ఈ పేజ్కి ఫైనల్ సెక్షన్ అనమాట. ఓకే, సో అదేంటి? ప్రతి పేజ్కి ఒక ఫూటర్ ఉంటుంది కాబట్టి
ఫోటర్ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ చూసారా హెడర్ అండ్ ఫోటర్. ఓకేనా? సో ఇప్పుడు ఓకే, సో ఇక్కడ వీడు ఏం చేశాడంటే ఫోటర్కి సెపరేట్ కాంపోనెంట్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే, సో మనం ఏం చేస్తాం, మనకి ఇన్ కేస్ మనకు ఫోటర్ కావాలి, బూట్ స్ట్రాప్ ఫోటో కావాలనుకోండి, మనం ఏం లేదు గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ బూట్ స్ట్రాప్ ఫోటర్ టెంప్లెట్స్ అని కొడుతుంది. ఓకే, ఇక్కడ చూసారా ఫ్రీ ఎగ్జాంపుల్, ఫస్ట్ లింక్ వచ్చింది. మనకు ఫోటర్ అంటే ఇది. ఓకే, అడ్వాన్స్ HTML ఫోటర్ అంటే ఇవి. మనకు సపోజ్ ఇలా కావాలనుకోండి, ఇది కొడతాము. ఓకే, ఈ సైడ్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, వస్తే పర్వాలేదు, లేకపోతే వేరే సైడ్ చూద్దాం. ఓకే, సో ఓకే, ఇది అవుట్పుట్. సో ఇక్కడ ఏం చేశాడు వాడు, మనం బూట్ స్ట్రాప్ వాడుతున్నాడు కదా వీడు, అందువల్ల ఓన్లీ HTML ఫైల్ ఇచ్చాడు. ఓకే, ఇంక CSS జావాస్క్రిప్ట్ ఇది ఏమి ఇవ్వలేదు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లైన్ నుంచి ఇలా Ctrl+A Ctrl+C కొడతారు, అంత అయిపోయాక ఇక్కడ పేస్ట్ చేస్తే చూసారా మనకి వెనక ఈ బ్యాక్గ్రౌండ్ అది వద్దు కదా. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఫోటర్ ఉంది. ఓకే, M/5 తీసేస్తాము, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫోటర్ కంటైనర్ కూడా అక్కర్లేదు. ఓకే, ఇక్కడ చూసారా రిమూవ్ ది కంటైనర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్ ది ఫోటర్ టు ఫుల్ విడ్త్. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఈ ఫోటర్ అన్న తీసేస్తాము, ఈ ఫోటర్ ట్యాగ్ కిందనే కదా ఆ డివ్ ఉంది, తీసేస్తాం. ఇప్పుడు చూడండి చూసారా ఫోటర్ వచ్చింది మనకి. ఓకే, ఇంక ఇప్పుడు మనం ఇదంతా లోపల ఈ ఫోటర్ లోపలిది మనం ఆల్టర్ చేసుకోవడమే. సో ఇదే బూట్ స్ట్రాప్ వచ్చిన దానికి బూట్ స్ట్రాప్ లేకుండా ఓన్లీ CSS వాడిన దానికి తేడా. మనం ఇప్పుడు ఇంత పేజ్ రాసాము. ఓకే, పైన nav బార్ ఉంది, దాని తర్వాత క్యారజల్ ఉంది, క్యారజల్ తర్వాత మనకి ఫామ్ ఉంది, ఫామ్ తర్వాత ఫోటర్ ఉంది. ఈ అన్నిటిలోని మనం ఎక్కడైనా CSS రాసామా, ఒకే ఒక దగ్గర ఇన్లైన్ CSS రాసాం. ఓకే, ఆ ఇన్లైన్ CSS కూడా దేనికి, మనం పెట్టుకున్న ఫామ్ తాలూకా హైట్ 100 VH ఉండడానికి. ఇది తప్ప ఇంకెక్కడ మనం CSS రాసింది లేదు. ఓకే, మనం జస్ట్ ఏం చేసాము, ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ మనం సమరీ చూసుకుందాం. ఫస్ట్ నుంచి ఏం చేసాము, బూట్ స్ట్రాప్ అన్నది లింక్ చేసాము. బూట్ స్ట్రాప్ లింక్ చేశాక ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ అవి ఉన్నాయి కదా, జావా స్క్రిప్ట్ అండ్ పాపర్. సో ఈ రెండు లింక్స్ మనం మళ్ళీ మన HTML ఫైల్లో పెట్టుకున్నాక ఇంకా మనం ఏ సెక్షన్ కావాలి, ఎలా కావాలి అన్నది మనకి మైండ్లో ఉన్న ఐడియా బట్టి మనం బూట్ స్ట్రాప్ పేజ్లో ఎత్తుకుంటున్నాం క్లాసెస్. ఆ క్లాసెస్ తీసుకొచ్చి మనం HTML ఫైల్లో పెట్టుకుంటున్నాం అంతే. ఓకే, మీకు అంతగా డౌట్ ఉంది ఇంకా మనం ఏదో HTML ఇంకా ఏదో మనం CSS వాడుతున్నామని, CSS ఫైల్ డిలీట్ చేసేయండి. ఓకే, index.css కూడా డిలీట్ చేసేయండి. ఓకే, కావాలంటే రిఫ్రెష్ చేయండి. చూసారా అవుట్పుట్ సేమే ఉంటుంది, ఎందుకంటే మనం CSS వాడట్లేదు. ఆ ఫైల్ తీస్తే అవుట్పుట్ మారిపోవడానికి. ఓకే, మనం వాడుతున్నది బూట్ స్ట్రాప్ CSS. ఇదంతా ఎప్పుడు మారిపోతుంది, అవుట్పుట్ ఎప్పుడు మారిపోతుంది అంటే పైన మనం ఈ లింక్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ లింక్ పోతుందో అప్పుడు మాత్రమే అవుట్పుట్ పోతుంది, అప్పుడు వరకు అవుట్పుట్ ఉంటుంది. ఓకే, సో ఇదనమాట ఈ వీక్ వీడియో. బూట్ స్ట్రాప్ వాడటం ఎలా అన్నది మీకు ఒక మంచి ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోస్లో బూట్ స్ట్రాప్ అది ఎలా వాడాలి, HTML ఫైల్స్ అవి ఎలా క్రియేట్ చేయాలి, జావా స్క్రిప్ట్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా డెప్త్గా చూస్తాం. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ సెండ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ వీక్కి మినిమం ఒక వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియో ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది మీకు, లేకపోతే ఆల్రెడీ మీకు బాగా వచ్చింది ఇంకొద్ది బాగా నేర్చుకునేలా చేస్తుంది. ఓకే, కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి, మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం.